నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక అనాలైసిస్ చేస్తున్నానండి. జాన్ పాలు మరి కరుణాకర్ మాట్లాడిన కొన్ని మాటలు తీసుకొని వాటి మీద నేను చెప్తున్నాను. ఓ చిన్న ఆధారం మీకు నేను చూపెడతాను, అది చూడండి ఒకసారి. ఆ వీడియో గురించి చెప్పి నమ్మకపోతే శిక్షిస్తావా? ఏ విధంగా శిక్షిస్తావు అడుగుతా. వస్తే నేను అది కూడా అదే సువార్త చెప్పలేదు, ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఆయన వస్తే నేను అడుగుతాను. ఏంటి అడుగుతావు? దేవుడు కార్యం చేశాడు ఈ భూమి మీద, ఆ కార్యాన్ని నమ్మట్లేదు, సువార్త ప్రకటించబడుతుంది, నువ్వు నమ్మకపోవడం. ఆయన పంపించినప్పుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇది మాత్రమే కదా ఉంది. మరి వాళ్ళు చెప్పిన సువార్తని నమ్మకపోతే దాని ఆధారంగా శిక్షిస్తాను అంటున్నాడు అంటే యేసు ఉద్దేశంలో శిలువ మరణం ఎక్కడ ఉంది? శిలువ మరణం ఉంటే మీకు ఇంకా టైం రాలేదు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు అప్పుడు ప్రకటించండి, ఇప్పుడు ముందే మీరు ప్రకటించేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది నమ్మాలా అది నమ్మాలా అని చెప్పి. లేదా ముందు ప్రకటించిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళకపోతే వీళ్ళకి అన్యాయం జరిగిద్ది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళాలి, అవును కదా? యేసుకి ఆ ప్రణాళికే లేదు కాబట్టి ఆయన శిలువ మరణం ఎక్కక ముందే వీళ్ళని సువార్త ప్రకటించాడు. వాళ్ళు ప్రకటించిన సువార్తలో శిలువ మరణం లేదు. వాళ్ళు ప్రకటించిన సువార్త ఆధారంగా నమ్మితే నమ్మకపోతే శిక్షిస్తానన్నాడు. ఇది న్యాయబద్ధమా, తర్కబద్ధమా, దైవికమా, ఇది నేను మాట్లాడట్లేదు. యేసు ఉద్దేశం మాత్రమే చెప్తున్నా ఇక్కడ. యేసు ఉద్దేశం చెప్తున్నా, ఇది నేను నమ్మట్లేదు. ఒకవేళ యేసు ఉద్దేశం ఇదైనా కూడా నేను నమ్మను, నేను ఒప్పుకొని వేసి అది కరెక్ట్ కాదంటాను. యేసు నా ఎదురుగా వస్తే నా ఉద్దేశం ఇది, నిజంగానే నా సువార్త ప్రకటనలో శిలువ మరణం లేదు అని చెప్పినా కూడా సరే, శిలువ మరణం లేదు గురించి చెప్పి నమ్మకపోతే శిక్షిస్తావా? ఏ విధంగా శిక్షిస్తావు అడుగుతా. యేసు వస్తే నేను అది కూడా లాజికల్గా ఇంకో ఆర్గ్యుమెంట్. సత్యస్వరూపైన ఆత్మ. అలాగే యేసు ప్రభు చనిపోలేదు అని చెప్పలేదట. సువార్తలో ఒక భాగం అండి. యేసు ప్రభు చనిపోయాడని చెప్పాడు, ఆయన చనిపోతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి దగ్గర కూడా. నేను పట్టుబడతాను, నేను నన్ను హింసిస్తారు, నన్ను వాళ్ళు ఉమ్మివేస్తారు, 3 రోజుల తర్వాత లేవనెత్తబడతాను అని మత్తయి సువార్త 12 అధ్యాయంలో అంటాడు. యోనాను గురించిన సువార్త అటువలే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉండి 3 రోజుల తర్వాత లేవనెత్తబడతాడు ముందే చెప్తున్నాడు కదా అక్కడ. మరి యేసు చెప్పింది సువార్త కాదా? ఎందుకంటే యేసు ఎవరికి చెప్పలేదు, ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సువార్త యేసే ప్రకటించాలని ఉద్దేశం. మిగతాది మారు మనసు కలగండి ఇవన్నీ అన్నాను. ఈయన వస్తే యేసు ప్రభు వస్తే అడుగుతాడట, నేను మాత్రం ఖచ్చితంగా అడుగుతాను, నువ్వు బోధించలేదు, నిన్ను నమ్ముకోపోతే నరకంలో ఎలాగేసేస్తావు అన్న. ఎందుకు వేసాడు? దేవుడు చేసిన అద్భుతమైన క్రియ అది. దేవుడు తన కుమారుని పంపించే తన యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులో రాక నిత్య జీవం గలవాడై ఉంటాడు. మరి విశ్వాసము ఉంచలేనివాడు నరకానికి వెళ్ళి. అందుకే కదా సువార్త ప్రకటించబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పండి, 15వ వచనంలో ముందుగానే లోకమంతా సువార్త ప్రకటించబడి అటు తర్వాత అంతమొచ్చును అని ఉంది. సువార్తలోనే ఈ మాట కూడా ఉంది కదా, మనుష్య కుమారుడు చనిపోయి లేవనెత్తబడు 3వ దినమునప్పుడు ఆయన రాయబడి ఉందా లేదా? ఆయన ముందు కూడా చెప్తాడు కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాల్లో కొట్టి ఆయనకి చంపేదురు, 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను, తిరిగి లేస్తాడని చెప్పాడు అనమాట. అప్పుడు అది సువార్త. అలాగే లోకా సువార్తలో చివరి మాటల్లో కూడా ఉంటాయి, ఆయన నామముల పాప క్షమాపణను మరి మారు మనసు భూమి అంతా ప్రకటింపబడును. 44వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం 24వ అధ్యాయం 47వ వచనములు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడును అని రాయబడింది. మరి సువార్త కదా అంటే యేసు ఉన్న కాలంలో ఇవన్నీ చెప్పబడ్డావి. ఆయా సమయంలో ఆయన చెప్పుకుంటూ వస్తూ చివరికి మాట చెప్తాడే అదే సువార్త. చివరి యేసు వెళ్ళిపోయిన ముందు అదే సువార్త. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోండి, మరి నేను నా నామములో పాప క్షమాపణ మారు మనసు క్రీస్తు నామంలోనే ప్రకటించబడును అనేది ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి అది ఇంపార్టెంట్ అండి. సువార్త చెప్పలేదు, ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఆయన వస్తే నేను అడుగుతాను. ఏంటి అడుగుతావు? దేవుడు కార్యం చేశాడు ఈ భూమి మీద, ఆ కార్యాన్ని నమ్మట్లేదు, సువార్త ప్రకటించబడుతుంది, నువ్వు నమ్మకపోవడానికి కారణం ఏంటి చెప్పు? కరుణాకర సుగుణాన్ని చెప్తాను. దేవుడి వరకు ఎలగక్కర్లే, మేము సేవకులమే నీకు ప్రశ్నిస్తున్నాం. నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఏం దేవుడు మానవ స్వరూపంలో రాలేడా? ఆయన శిలువ మరణం పొందిదా? శిలువలో పాప క్షమాపణ ఉండదా అని నువ్వు ఎలాగ అనగలవు? ఆ దేవుడు ఇన్స్టిట్యూట్ చేశాడు, అది కరెక్ట్. దాన్ని నమ్మినోడు అందరూ అది కరెక్ట్ అని చెప్తాను. నమ్మనాడు నీలాంటి దుర్మార్గులు విరోధం చేసిన వాళ్ళందరూ సైతానాత్మతో నింపాడు. అందుకే నీకు నరకంలో వేస్తాడు. నువ్వు సైతాన్ పని చేస్తున్నావు కాబట్టి నరకంలో వేస్తాడు తప్ప నువ్వు సువార్త నమ్మలేకపోవడానికి కారణం ఏంటి ఉంది? కరుణాకర సుగుణ చెప్పు, నిన్ను తీసుకెళ్ళి నరకంలో ఖాయం.
నేను నీ ప్రశ్నలు మొత్తం 4 ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పాను. నువ్వు మాట్లాడిన మాటలకి. ఆయన జాన్ పాల్ చెప్పాడో లేదో నాకు తెలీదు. నేను నీకు చెప్పాను ఖచ్చితంగా. మరి ప్రేక్షకులారా మీరు విన్నారు కదా! మరి విని మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి ఇలాంటి దొంగోళ్ళకి మాత్రం మీరు ప్రోత్సహించకండి. సరేనా? బైబిల్ తప్పని చెప్పిన వాళ్ళందరూ కూడా అబద్ధికులే.